హాయ్ ఫ్రెండ్స్, రోజులు మారినా సంవత్సరాలు మారినా కొన్ని విజయాలు మాత్రం క్రికెట్ అభిమానులు అంత ఆశామాసిగా అయితే మర్చిపోలేరు. ప్రధానంగా భారత క్రికెట్లో చూసుకుంటే 1983వ సంవత్సరం 2011వ సంవత్సరాన్ని భారత అభిమానులు ప్రతి క్షణం గుర్తుంచుకుంటూనే ఉంటారని చెప్పాలి. ఇక అలాంటి గొప్ప జ్ఞాపకాలే 2025వ సంవత్సరంలో కూడా భారత క్రికెట్ టీం సాధించింది. ప్రధానంగా భారత క్రికెట్లో చూసుకుంటే ఈ 2025వ సంవత్సరంలో భారత టీంకు ఏకంగా 2 ఐసీసీ ట్రోఫీలు దక్కాయి. ప్రధానంగా వాటిలో మొదటి ట్రోఫీ పురుషుల విభాగంలో దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా భారత క్రికెట్ టీం ఛాంపియన్ ట్రోఫీని రోహిత్ శర్మ కెప్టెన్సీలో దక్కించుకున్నది. గతంలో 2013లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఇంగ్లాండ్లో జరిగినటువంటి ఛాంపియన్ ట్రోఫీని గెలుపొందిన టీమిండియా తర్వాత అలాంటి గొప్ప విజయాన్ని నమోదు చేయడానికి ఏకంగా 13 సంవత్సరాలు పట్టింది. మధ్యలో 2017వ సంవత్సరంలో భారత్ గొప్ప ప్రదర్శనతో ఏకంగా ఫైనల్ చేరినప్పటికీ ఫైనల్లో మన ఘోర శత్రువుగా ఉన్నటువంటి పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యి అప్పుడు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న ఇప్పుడు 2025లో మన సొంత గడ్డపై జరిగినటువంటి ఈ ఛాంపియన్ ట్రోఫీలో ఫైనల్లో న్యూజిలాండ్పై చాలా సునాయాసంగానే గెలిచి ఛాంపియన్ ట్రోఫీని రెండవసారి ముద్దాడింది. ప్రధానంగా ఈ ఫైనల్లో భారత్ యొక్క కెప్టెన్ అయిన రోహిత్ శర్మ గొప్ప ప్రదర్శన చేసి ఏకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడనే చెప్పాలి. ఇక ఈ ఛాంపియన్ ట్రోఫీలో భారత్ అజేయంగా నిలిచి లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు ఒక్క పరాజయం కూడా నమోదు చేయలేదు. ఇలా అజేయంగా ఓటమి ఎరగకుండా ఛాంపియన్ అయిన టీంలలో భారత్ రెండవ టీం అని చెప్పాలి. అంతేకాకుండా భారత్ ఈ ఛాంపియన్ ట్రోఫీ గెలుపొందడంలో విరాట్ కోహ్లీ కూడా చాలా గొప్ప కీలకమైన పాత్ర పోషించాడు. ప్రధానంగా ఈ ఛాంపియన్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా విరాట్ కోహ్లీనే. ఇక ఈ ఛాంపియన్ ట్రోఫీలో రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నటువంటి శ్రేయస్ అయ్యర్ కూడా 4వ స్థానంలో బ్యాటింగ్కు దిగి భారత్ గెలుపొందడంలో చాలా కీలకమైన పాత్ర పోషించాడు. అంతేకాకుండా కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ భారత్కు గెలుపు అందించడానికి అతడు ఒకప్పటి సహజంగా ఆడుతున్నటువంటి స్లో బ్యాటింగ్ను మరిచి ఏకంగా పవర్ ప్లేలో విధ్వంసకర బ్యాటింగ్ను ఈ ఛాంపియన్ ట్రోఫీలో రుచి చూపించాడనే చెప్పాలి. ఇలా రోహిత్ శర్మ యొక్క ధనాధన్ ఇన్నింగ్స్ల మూలంగా ఆరంభంలోనే భారత్కు మెరుగైన స్కోర్ రావడంతో భారత్ భారీ స్కోర్ వేయడానికి రోహిత్ శర్మ ఎంతగానో బాటలు వేశాడు. తర్వాత మన భారత బౌలర్లు మన యొక్క హోమ్ కండిషన్లను అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బౌలింగ్ శైలికి అనుగుణంగా వేసి విదేశీ బ్యాట్స్మెన్లను ముప్పు తిప్పలు పెట్టి భారత్ రెండవసారి ఛాంపియన్ ట్రోఫీ దక్కించుకోవడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారని చెప్పాలి. ఇక ఏది ఏమైనప్పటికీ ఈ ఛాంపియన్ ట్రోఫీలో మాత్రం భారత బౌలర్లైన జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి మరియు కుల్దీప్ యాదవ్లు చాలా గొప్ప ప్రదర్శన చేశారు. అంతేకాకుండా మహమ్మద్ షమి కూడా అడపాదడప కాస్త గొప్ప బౌలింగ్ ప్రదర్శనలే నమోదు చేశాడని చెప్పాలి. ఇక ఫైనల్లో ఒకానొక దశలో న్యూజిలాండ్ మన భారత్ను కాస్త ఇబ్బందుల్లోకి గురి చేసినప్పటికీ చివర్లో వచ్చినటువంటి కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు న్యూజిలాండ్ యొక్క ఒత్తిడిని తట్టుకొని వాళ్ళ యొక్క గొప్ప బౌలింగ్ను కూడా ఎలాగోలా సమర్థంగా తిప్పికొట్టి చివరికి భారత్ను విజయబాటలో నడిపించడం నిజంగా చాలా చాలా గొప్ప అంశమనే చెప్పాలి. అంతేకాకుండా మన వారు సెమీస్లో ఎదుర్కొన్నది ప్రపంచ మాజీ ఛాంపియన్ అయినటువంటి ఆస్ట్రేలియాను కేవలం 230 పరుగులకే ఆల్అౌట్ చేసి తర్వాత సునాయాసంగా విజయాన్ని నమోదు చేశారు. ఇక ఫైనల్లో మనకు యమకంకరుడు లాంటి న్యూజిలాండ్ టీం ఎదురైనప్పటికీ 2021లో మనపైన గెలిచి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ను గెలుపొందినటువంటి న్యూజిలాండ్ టీంకు ఈసారి మాత్రం అలాంటి అవకాశమే ఇవ్వలేదు. ప్రధానంగా మన భారత బౌలర్లు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లను ముప్పు తిప్పలు పెట్టారు. ఇలా చేయడం మూలంగా భారత్ న్యూజిలాండ్ను కేవలం 250 పరుగులకే ఆల్అౌట్ చేసింది. ఇక మన భారత బ్యాట్స్మెన్లు తమ యొక్క సత్తాను నిరూపించుకొని పూర్తిగా ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు.
ప్రధానంగా ప్రారంభంలో మిగతా బ్యాట్స్మెన్లు కాస్త తక్కువ స్కోర్లకి వెనుదిరిగిన కెప్టెన్ రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ యొక్క విజయాన్ని ఎప్పుడో ఖాయం చేశారు. కాకపోతే తర్వాత న్యూజిలాండ్ బౌలర్లు కూడా గొప్ప బౌలింగ్ ప్రదర్శన చేసిన తర్వాత చివర్లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు గొప్ప బ్యాటింగ్ నమోదు చేసి భారత్కు మరపురాని విజయాన్ని అందించి రెండవసారి ఈ ఛాంపియన్ ట్రోఫీని అందించారు. ఇక భారత క్రికెట్లో ఈ 2025 సంవత్సరంలో భారత అభిమానులు మర్చిపోలేనటువంటి రెండవ గొప్ప విజయం మహిళల వన్డే వరల్డ్ కప్లో మొట్టమొదటిసారిగా భారత మహిళా టీం ఛాంపియన్గా నిలవడం. నిజానికి అసలు మహిళలు ఈ వన్డే వరల్డ్ కప్ సాధిస్తారని ఎవరు కూడా కలలో కూడా ఊహించి ఉండరు. నిజానికి గతంలో అసలు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి గొప్ప టీంలను ఓడించి మన టీం కనీసం సెమీఫైనల్ చేరిన గొప్ప అనుకున్నారు. కానీ ఒకానొక దశలో అసలు సెమీఫైనల్ కూడా చేరలేరు అన్న గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న మన మహిళా టీం ఏకంగా సెమీఫైనల్లో ఏదో కొంత అదృష్టం కొద్దీ చేరిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా లాంటి కఠిన ప్రత్యర్థి ఏకంగా భారత్ ముందు 336 పరుగుల అంతర్జాతీయ రికార్డు లాంటి స్కోర్ను నిలిపిన అంత గొప్ప స్కోర్ను కూడా ఏకంగా సెమీఫైనల్ మ్యాచ్లో మన అమ్మాయిలు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఏకంగా ఫైనల్ చేర్చడం అనేది నిజంగా హార్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి మనమందరం హ్యాట్సాప్ చెప్పాలి. ఇక ఫైనల్లో సౌత్ ఆఫ్రికా కూడా గొప్పగా ఆడిన మన భారత్ నుండి మాత్రం ప్రధానంగా షఫాలి వర్మ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్తో ధనాధన్ ఇన్నింగ్స్తో అదరగొట్టి భారత్కు మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ను అందించారు. ప్రధానంగా మహిళా క్రికెట్లో ఇది పురుషుల క్రికెట్లో 1983 వన్డే వరల్డ్ కప్ ఎలాగో మహిళా క్రికెట్లో ఈ విజయం కూడా అలాంటిదని చెప్పాలి. ప్రధానంగా మహిళా క్రికెట్ చరిత్రలోనే మన మహిళలు ఒక్కటంటే ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా సాధించలేదు అన్న అపవాదుని తొలగించి మన మహిళలు మొట్టమొదటిసారిగా వన్డే వరల్డ్ కప్ సాధించడం అనేది మామూలు విషయం కాదు. గతంలో 2005 మరియు 2017లో ఫైనల్ చేరినప్పటికీ ఫైనల్లో ఓటమితోనే వీళ్ళు వెనుదిరగాల్సి వచ్చింది. మరి అలాంటి సందర్భంలో ఎవరు ఊహించని విధంగా అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తూ ఏకంగా మన సొంత గడ్డ మీద దాదాపుగా 50 సంవత్సరాల మహిళా క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిగా మరుపురానటువంటి ఈ వన్డే వరల్డ్ కప్ విజయాన్ని నమోదు చేయడం నిజంగా చాలా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ప్రధానంగా ఈ టోర్నీలో అసలు ప్రారంభంలో చోటే లేదనుకున్నటువంటి షఫాలి వర్మ అనూహ్యంగా వచ్చి ఫైనల్ మ్యాచ్లో ఏకంగా 78 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్తో పాటు 2 కీలక వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించి భారత్కు మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ అందించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. అంతేకాకుండా సెమీఫైనల్లో జెమిమా రోడ్రిగ్స్ ఆడినటువంటి ఆటను కూడా మన క్రికెట్ అభిమానులు అస్సలు మర్చిపోలేరనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ భారత క్రికెట్ చరిత్రలో ఈ మహిళా క్రికెట్ టీం నమోదు చేసినటువంటి ఈ రికార్డును మనం భారత క్రికెట్ అభిమానులు అంత ఈజీగా అయితే మర్చిపోలేరు. ప్రధానంగా భారత క్రికెట్లో ఈ 2025 సంవత్సరం హిస్టరీలో నిలిచిపోయే సంవత్సరంగా చెప్పాలి. ఎందుకంటే గతంలో 2 ఐసీసీ ట్రోఫీలు భారత్కు అస్సలు ఒకే సంవత్సరం రావడం అనేది చాలా అరుదు. అది కాకుండా అటు మహిళలు ఇటు పురుషులు ఇద్దరు కూడా ఒకేసారి సక్సెస్ఫుల్గా ఐసీసీ ట్రోఫీని సాధించడం అనేది చాలా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. మరి నా దృష్టిలో అయితే మాత్రం 2025 సంవత్సరం అనేది భారత క్రికెట్లో ఒక సువర్ణ అధ్యాయం అనే చెప్పాలి. మరి మీ దృష్టిలో ఏ సంవత్సరం అనేది భారత క్రికెట్కు గొప్పదని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.